మా అన్నయ్య, ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు బెల్లంకొండ సురేష్. అలానే నా ఆటోగ్రాఫ్ లాంటి ఫీల్ గుడ్ సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. చివరగా 2014లో జూనియర్ ఎన్టీఆర్తో రభస చిత్రం చేసిన బెల్లంకొండ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఆయన. ఈ జనరేషన్ డెబ్యూ రైటర్లు, డైరెక్టర్లు, నిర్మాతలను అప్రోచ్ అవుతున్న విధానం అసలు బాగోలేదంటూ చెప్పుకొచ్చారు. నాకు లైఫ్ ఇస్తాడట. నువ్వు కథ చెప్పాలనుకున్నప్పుడు నీ బయోడేటా పంపించి, సార్ మీకు ఫోన్ చెయ్యొచ్చా, నేను ఫలానా దగ్గర పనిచేశాను, నాకు వర్క్ వచ్చు, నా దగ్గర ఒక మంచి కథ ఉంది అని ఇలా అడగాలి. కానీ కొంతమంది వాళ్ళ స్టోరీయే బ్లాక్ బస్టర్ అయిపోతుందని, నాకేదో లైఫ్ ఇస్తా అన్నట్లుగా మాట్లాడతారు. కావాలంటే మీకు వాట్సాప్లో మెసేజ్లు చూపిస్తాను. అసలు వాళ్ళకి అర్థమై చెబుతున్నారా లేక తెలివి లేక చెబుతున్నారో తెలియదు. ఈ మధ్య కాలంలో వచ్చింది పిచ్ డెక్ అని, అందులో పాత ఫోటోలన్నీ వేసేసి అసలు ఆ యాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారా, ఫలానా హీరోయిన్ డేట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ తెలియకుండానే వాళ్ళ ఫోటోలు పెట్టేస్తారు. మొన్న అలానే ఒకడు ఓ పెద్ద డైరెక్టర్ ఫోటో వేసేసి మన కథలో విలన్గా ట్రై చేద్దామని మెసేజ్ పెట్టాడు. అతన్ని విలన్గా పెట్టడానికి వీడు ట్రై చేస్తాడట. అతను డైరెక్టర్గా 2027 వరకు బిజీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వీడు విలన్గా ఒప్పించేస్తాడట. ఇవన్నీ చూస్తుంటే నవ్వులాటగానే ఉంటుంది. నేను చాలామంది కొత్త రైటర్లని డెబ్యూ వాళ్ళకి చెప్పేదొక్కటే, మీ దగ్గర కథలున్నప్పుడు, సార్ నా దగ్గర ఓ కథ ఉంది, నేను ఫలానా చోట పనిచేసా, టెక్నికల్ వర్క్ వచ్చు, మీరు దయచేసి నాకు టైం ఇస్తే మీకు కథ వినిపిస్తా, మీకు నచ్చితే అవకాశం ఇవ్వండి అని అడగాల్సిన పద్ధతి. కానీ ఇలా కాకుండా మీకు లైఫ్ ఇచ్చేస్తా సార్, మీకు బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తా సార్, ఇంత పెట్టండి, మీకు దానికంటే 10 రెట్లు డబ్బు వస్తుంది అనే మెసేజ్లు పెడతారు. అసలు తెలిసి పెడుతున్నారా లేక నన్ను పిచ్చోని అనుకుని పెడుతున్నారా అంటూ ఫైర్ అయ్యారు బెల్లంకొండ. ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.